కొమరంభీం జిల్లాలో వీడని పులి భయం. చెలపల్లి అటవీ ప్రాంతంలో లేగదూడపై దాడి. నంద్యాల జిల్లా మహానందిలో చిరుతపులి సంచారం. టోల్గేట్ సమీపంలో రోడ్డు దాటుతూ ఉండగా చూసిన జనం, సమీప ప్రాంత వాసులు, భక్తులను అలర్ట్ చేసిన ఫారెస్ట్ ఆఫీసర్. బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి, ఎమ్మెల్యేలు పాసులు ఉన్నా తమను అనుమతించడం లేదని టీడీపీ ఆందోళన. నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం, భారీ బందోబస్తు ఏర్పాటు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధం. ఈ నెల 9న సీఎం రేవంత్ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ. 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. ప్రతిపక్ష నేతలకు మంత్రి పొన్నం ఆహ్వాన పత్రిక. కామారెడ్డి అభివృద్ధికి 27 కోట్ల నిధులు మంజూరు. సర్కారుపై హర్షం వ్యక్తం చేసిన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ. రాజమండ్రిలో ఘనంగా సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు. భారీగా తరలివచ్చిన భక్తులు, ప్రత్యేక పూజలు. ప్రజల ఆశీర్వాదంలోనే ఎమ్మెల్యేగా గెలిచారు. భూపాలపల్లి ప్రజల గతను కృతజ్ఞతలు తెలిపిన గండ్ర సత్యనారాయణ. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్పై వెలమ కులస్తుల ఆగ్రహం. వెంటనే క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని ఫైర్. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్పై కేటీపీపీ గేటు ముందు ఉద్యోగస్తులు నిరసన. వెలమ కులస్తులకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్. కరీంనగర్ జిల్లాలో ఆటో డ్రైవర్ల బంద్. 1000 కోట్లతో ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఆటో డ్రైవర్ల బంద్. ప్రభుత్వం ఇస్తానన్న హామీని నెరవేర్చాలంటూ డిమాండ్. ఛత్తీస్గఢ్ కాంకేరు జిల్లాలో మావోల అలజడి. కక్నార్కూర్ కుంజలో డిఆర్జీ, బీఎస్ఎఫ్ బలగాల మోహరింపు. అనంతపురం జిల్లా ట్రాక్టర్ డ్రైవర్ బీభత్సం. మెకానిక్ షెడ్లోకి దూసుకువెళ్లిన ట్రాక్టర్, షెడ్ ధ్వంసం. యాదాద్రి జిల్లా జలాల్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం. చెరువులోకి దూసుకువెళ్లిన కారు, 5గురు మృతి. ఢిల్లీ పార్షియ బజార్ ఫ్లోర్లో మార్కెట్లో కాల్పుల కలకలం. బైక్పై వచ్చి వ్యాపారి సునీల్ జైన్పై 8 రౌండ్ల కాల్పులు. ఘటనలో వ్యాపారి మృతి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధత. ప్రచార స్లోగాన్ రిలీజ్ చేసిన ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ. అస్సాం గుహవాటిలో భారీగా డ్రగ్స్ సీజ్. కారులో గుట్టుగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్న పోలీసులు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు బిగ్ రిలీఫ్. బినామీ ఆస్తుల కేసులో ఆదాయ పన్ను శాఖ క్లియరెన్స్. 1000 కోట్ల రూపాయల ఆస్తుల విడుదలకు లైన్ క్లియర్. సిరియాలో మొదలైన అంతర్యుద్ధం. బనకా అలక అసద్ నేతృత్వంలో డమాస్కస్పై దాడులు. సిరియాలో అంతర్యుద్ధంతో అప్రమత్తమైన భారత్ తక్షణమే సిరియాను వీడాలని భారత పౌరులకు కేంద్రం సూచన. గాజాలో పాలస్తీనియన్ల ఆకలి కేకలు. ఖాన్ యూనిస్లోని శరణార్థి శిబిరంలో ఆహారం కోసం ఎగబడ్డ చిన్నారులు, మహిళలు. అడిలైడ్లో కొనసాగుతున్న భారత్ ఆస్ట్రేలియా 2వ టెస్ట్. 210 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన ఆసీస్. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. ఇవాళ అల్పపీడనంగా మారే ఛాన్స్. ఈ నెల 11, 12 తేదీల్లో తమిళనాడు, ఏపీకి భారీ వర్ష సూచన. తెలంగాణకు 3 రోజుల పాటు వర్ష సూచన. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ.